బలవంతుడైన దేవా స్తోత్రం, నిత్రవు తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ యూ లార్డ్ జీసస్. లవ్ షిదిరి కరబలమ షికందల షిదిరి కరబ. ఏసయ్యా వందనాలు, ఏసయ్యా స్తుతి, ఏసయ్యా స్తోత్రం, ఏసయ్యా ప్రార్థనలకించు దేవా స్తోత్రం, ప్రార్థనలకు చెవియకు దేవా స్తోత్రం, మా స్తుతి మీద ఆసీనుడు అయ్యున్న దేవా స్తోత్రం. ఆత్మదేవా మీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మాతో మాట్లాడనై ఉన్న ప్రభువా స్తోత్రం. మా అంతరంగములను పరిశోధించువాడా స్తోత్రం, పరిశీలించు దేవా స్తోత్రం. ఆత్మదేవా మా మధ్యలో సంచారం చేయుచున్న యేసునాథా నీకే స్తుతి స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా మీకే స్తుతి, యేసయ్యా మీకే ఘనత, యేసయ్యా మీకే మహిమ, యేసయ్యా మీకే ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునామమున మీకు అందరికి వందనాలు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టిమని మీరందరూ. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు శ్రేష్ఠగా మీకు వందనాలు నాయన. ఈ దినమందు నీ జీవం కలిగిన వాక్కులు మేము ధ్యానించుకొనిచుండగా నన్ను మరుగుపరచు స్వామి. మీరు మాట్లాడండి నా తండ్రి. మీ ఆత్మనాలో ఉంచి మీరు మాట్లాడినప్పుడు మాకు వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయమని, మా పొరపాట్లు ఏమై ఉన్నవో, మా కొరతలు ఏమై ఉన్నవో, మా లోటుపాట్లు ఏమైనవో మాకు తెలియపరిచి సరిచేసి నీ కొరకు నమ్మకమైన ఆత్మీయ జీవితాలు మేము కలిగి ఉండినట్లుగా సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. మలాకీ ప్రవక్త క్రీస్తుకు పూర్వము 400 సంవత్సర కాలంలో భూమి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవక్త తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు లేరు. యేసు ప్రభు జననం వరకు ఈ కాలాన్ని చీకటి కాలం అని పిలుస్తున్నారు. మరి చివరి ప్రవక్త యేసు ప్రభుకు మునుపున్న చివరి ప్రవక్తగా ఎంచబడుతుంది. ఈ ప్రవక్త ద్వారా దేవుడు మనుషులతో ఎంతో భారంతో మాట్లాడుతున్నాడు, ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడే 6వ వాక్యములో మనం గమనిస్తే, కుమారుడు తన తండ్రిని కనబరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనో, నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అయిన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టిదమని మీరందరూ. ప్రభు ఇక్కడ నుంచి మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, కుమారుడు తన తండ్రిని ఘనపరచవలను కదా. ఏ కుమారుడైనా తండ్రికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తారండి? పట్టుకొని కొడతారు. చిన్న వయసు నుంచి తల్లి తండ్రి మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా, దేవునికి భయపడాలా, ఇవన్నీ మన క్రైస్తవ కుటుంబాల్లో మనం నేర్పించుకుంటూ ఉంటాం. క్రైస్తవ కుటుంబాల్లో కాకపోయినా ఇతరుల కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరూ నేర్పిస్తారు. అయితే ఇక్కడ ఆత్మీయమైనటువంటి బంధుత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు కుమారులు, నేను మీకు తండ్రిని. మీరు ఏం చేయాలా? నన్ను ఘనపరచాలి కదా. దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అని మనం అడిగినట్లయితే, ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుణ్ణి మనం ఎరిగితే దేవుని మనం గణపరుస్తాం. దేవుడు ఎవరో తెలుసుకుంటే మనం గణపరుస్తాం. ఇప్పుడు ఒక అధికారి, ఒక పెద్ద అధికారి వస్తున్నారనుకోండి, వాళ్ళ వెనక ముందు ఏముంటుంది? బందోబస్తు ఉంటుంది కదా. మరి వెహికల్స్ ఉంటుంది, విసులు ఉంటుంది, అవన్నీ వంచుకుంటూ వస్తే వాళ్ళు పలానా వాళ్ళు అని మనకు అర్థమైపోద్ది. లేకపోతే మనకు తెలియదు కదా. లేకపోతే మనం ఏం చేస్తాం? మామూలు మనుషుల్లోకి వాళ్ళు వస్తే మామూలు మనిషిగానే ఎంచబడతారు. కానీ ఇక్కడ దేవుణ్ణి మనం గణపరచాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. మొట్టమొదట దేవుణ్ణి గణపరచాలంటే దేవుని నామమును గణపరచుటకు పరచకపోవటానికి కారణం ఏమంటే దేవుణ్ణి ఎరగకపోవటము అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను అన్ని జనులలో ఘనమైన మహారాజునవును అని చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము మలాకీ 1వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం.
నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరంట? ఘనమైన మహారాజా అయి ఉన్నాడంట. ఆయన చెప్తున్నాడు మనకు. మరి మనం ఎరిగి ఉన్నామా? ఆయన ఘనమైన మహారాజా అయి ఉన్నాడని మనం ఎరిగి ఉంటే నిశ్చయంగా దాన్ని తగినట్టుగా భయభక్తులు నిలుపుకుంటాం. తెలియకపోతే మనమేమీ చేయలేం. మరి మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్యని మనం గమనించినప్పుడు ఆమె అన్యురాయలైనప్పటికీ, ఒక పాపాత్మురాలు అయినప్పటికీ ఆమె ఎవరిని గురించి తెలుసుకున్నది? దేవుని గురించి తెలిసి వాళ్ళు అన్యులైనప్పటికీ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 11 వరకు చదువుకుందాం. యెహోవా ఈ దేశమును మీకిచ్చున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చూడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరంన ఉన్న అమోరీయుల 2 రాజులైన సీహోనునకును ఓగుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలం చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్. చూసారా? ఆమె అన్యురాలే. దేవుని గురించి ఆమెకి తెలియకపోయినప్పటికీ వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఎర్ర సముద్రం వారిని దాటించి వాగ్దత్త దేశంలోనికి నడిపిస్తున్నటువంటి సమయంలో సర్వదేశములు మహాగణుడైనటువంటి ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. ఆమె కూడా తెలుసుకుంది. అందుకని ఆమె సాక్ష్యం ఇస్తుంది ఏమని? మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. దేవుని యొక్క ఘనతను గురించి అన్యులైనటువంటి వారు విన్నప్పుడు భయపడి వారు అంటున్నారు, మా గుండెలు కరిగిపోయాను. మీ దేవునికి మించిన దేవుడు ఇంకెవరు లేరు. పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ మీ దేవుడే గొప్ప దేవుడని ఒక అన్యురాలైనటువంటి స్త్రీ ఒప్పుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారైనా సాక్ష్యం ఇస్తున్నారు కానీ మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. అది మనలో ఉన్నటువంటి బలహీనత. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వాక్యంలో దేవుడు చెప్తున్న మాట మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏం చేశారు? ఒక ఇల్లు కట్టారు. నిజమే. ఈ దినం మనం దేవుని ఇంట్లో ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, సముఖంలో ఉంటున్నాం. నా మహిమ నా మందిరంలో ఉండునని కూడా ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. మనుషులైనటువంటి మనం మన చేతులతో కట్టినటువంటి మందిరంలో దేవుడు దిగి వచ్చి తన మహిమతో నిండి ఉండునట్లుగా మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకి మనము ఇక్కడ వేసినటువంటి ఒక చిన్న సింహాసనం మీద ఆయన కూర్చోవటానికి కాదు, భూమి అందంతట ఆకాశం అందంతట ఆయన ఆవరించి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక అంత గొప్ప దేవుణ్ణి మనం ఎరిగితే, మా దేవుడు ఎంత గొప్పవాడు, అంత గొప్ప దేవుని సన్నిధికి మేము వచ్చి ఉన్నాం, ఎంత గొప్ప దేవుని సన్నిధికి మేము ఆయన వాక్య నిమిత్తం ఆయన మాటల నిమిత్తం వచ్చి ఉన్నామని మనం హృదయంలో తెలుసుకుంటే మన యందు భయభక్తులు కలిగి ఉంటాం. మనం దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఉంటాం. నాతో మాట్లాడు ప్రభువా, నాకు సహాయం చే ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. తెలియకపోతే ఏం చేస్తారండి? ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము వచ్చాము అని అనుకుంటా. అట్లా కాదు. మనం మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని యొక్క ఘనతను గురించి, మహిమను గురించి, ప్రభావం గురించి ఎరిగిన వారమై ఉండామని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మనం గమనిస్తే నిర్గమకాండము 34వ అధ్యాయము
దేవుని ఘనతను గురించి మనం గమనిస్తున్నాము. నిర్గమకాండము 34 అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మోషేకి మేఘములో దిగి తన గురించి తాను తెలియపరుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడంటే మనం గమనిస్తే యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధములను, పాపమును క్షమించును కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన క్షమించే దేవుడే, ప్రేమించే దేవుడే, మనల్ని ఆదరించే దేవుడే, మనకు సహాయం చేసే దేవుడే. అయితే ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడంట. దోషులు ఏం చేయాలా? దేవుని ఎదుట క్షమాపణ పొందుకుంటే క్షమిస్తాడు. ఆయన ఎదుటికి వచ్చిన మనము, ప్రభువా మేము పాపులము, మా పాపాలు క్షమించండి, రక్తంలో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను కూడా నీ బిడ్డగా ఎంచుకోండి అంటే అది ఖచ్చితంగా మన పాపములు క్షమిస్తాడు. అలా లేకుండా మన దోషాలు మనం దాచుకొని దేవుని సన్నిధి నుంచి ఏ మేలైనా పొందాలంటే పొందలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మటుకే కాదు, దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము బిడ్డల మీదకి, బిడ్డల మీదకి రప్పిస్తానని చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు కాడ ఆయన దగ్గరికి వచ్చున్నాం. ఆయన ఎంతటి వారినైనా క్షమిస్తాడు. క్షమాపణ అడగాలి, క్షమిస్తాడు. క్షమాపణ అడిగితే క్షమిస్తాడు, ఆదరిస్తాడు, సహాయము చేస్తాడు. ఈ క్షమాపణ అనేది మనం పొందకపోతే దేవుని యొద్ద నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే కష్టం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ, కనికరము, దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాము. ఆయన్ని గణపరచటము మనకు ఖచ్చితంగా మనం చేయవలసిన పని అయి ఉన్నది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మరి దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, కరుణిస్తాను, క్షమిస్తాను. అయితే మీరు ఏం చేయాలా? నా యొద్ద క్షమాపణ పొందుకోవాలా. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు అయినప్పటికీ దిగి వచ్చి మనతో నివసిస్తాడంట. చూడండి, యెషయా గ్రంథము 57 అధ్యాయము, యెషయా గ్రంథము 57 అధ్యాయము మొదటి వాక్యం 15వ వాక్యం చదువుకుందాం. 57 అధ్యాయం 15వ వాక్యము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. చూడండి, ఆయన ఎంతటి గొప్ప గనుడంటే మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు, మహాపరిశుద్ధ స్థలంలో నివసించువాడు. నిత్యజీవంలో నుండి ఆయన ఏం చేస్తాడంట? వినయం కలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను దిగి వచ్చి నివసించువాడై ఉన్నాడు. మనలో ఆ వినయం గల మనసు, దీన మనసు ఉంటే నిశ్చయంగా ఆయన దిగి వచ్చి మనతో కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే కన్యక అయినటువంటి మరియ, పరిశుద్ధురాలైనటువంటి మరియ పేద కన్యక అయినప్పటికీ ఆమె గర్భంలో జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయనే దిగి వచ్చి ఆ కన్యక మరియ గర్భంలో జన్మించి మనందరికీ రక్షణకి కారకుడు అయినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మునుపున్న మీ అజ్ఞానమైనటువంటి క్రియలన్నిటినీ విడిచి ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునుపు మనం ఎలా జీవించినప్పటికీ ఆయన మనల్ని అడగటలేదు. కానీ ఇప్పుడు ఈ దినం ఈ గడియలో నుంచి మనం ఏం చేయాలా? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులై ఉంటేనే
ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు దిగి వచ్చి మనతో నివసిస్తాడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుణ్ణి మనం ఘనపరచాలంటే మొట్టమొదట మన దేవుడు ఎంత గొప్పవాడో మనము తెలుసుకోవాలి. తెలుసుకోవటం మాత్రం కాదు, తెలియని వాళ్ళకు తెలియచెప్పాలి. మనం తెలుసుకున్న మనము దేవుని ఘనతను గురించి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా. మనం ఏం చేస్తామండి, మన దగ్గర ఎవరైనా ఉంటే పక్కన ఉంటే మనం పరిచయం చేస్తాం. ఎదుట మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు పలానా పలానా అని చెప్పి పరిచయం చేస్తాం. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనము అన్యజనులకు, తెలియని వారికి, దేవుని బిడ్డలను పిలువబడిన వారికి కూడా ఏం చేయాలా, దేవుని ఘనతను గురించి తెలియజెప్పే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదట కుమారుడు ఎలా తన తండ్రిని గణపరచాలంటే దేవుణ్ణి ఎరిగితే గణపరచగలుగుతారు. రెండవదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శ్రేష్టమైన దానిని దేవునికి బలిగా అర్పింపవలేను అని కోరుకుంటున్నాడు. మలాకి 1 అధ్యాయము 7-8 వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథము 1 అధ్యాయము 7-8 వాక్యము. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే కదా. గ్రుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగం గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఆమేన్. చూడండి ప్రభు ఏమంటున్నాడు, ఎలా గణపరచటలేదు, ఎలా హీనపరుస్తున్నామంటే నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుతామని మీరు అందరూ యెహోవా భోజనపు బలను నీచపరచినంత చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుండి దానినైనను రోగం గల దానినైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఏమర్పిస్తున్నాం, ఎలాగర్పిస్తున్నాం? ప్రభు అంటున్నాడు, ఆనాడు బలులు ఇచ్చేవాడు, ఈరోజు మనం బలులు ఇవ్వటలేదు కానీ ప్రభువుని ఘనపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి బలి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి బలి ఇవ్వాలని దేవుడు ద్వితీయోపదేశకాండములో చెప్పి ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1 వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1 వాక్యము. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ఆమేన్. చూడండి, మనం గమనించినప్పుడు ధర్మశాస్త్ర యుగంలో ఏం చేసేవాళ్ళు, మనుషులు పాపం చేసి పాప పరిహారత బలిగా అర్పించేవాళ్ళు, జంతువులను అర్పించి పాపంలోంచి విముక్తి పొందేవారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తన్ను తానే ఒక్కసారిగా బలి అర్పించి మానవాళి అందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి తన రక్తం చిందించి ఆఖరి రక్తపు పొట్టు కూడా మన కొరకు చిందించి మనకు విడుదలనిచ్చాడు. ఎవరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తారో, ప్రభువా మేము పాపులమని ఒప్పుకుంటామో వాళ్ళని దేవుడు ఆయన రక్తంలో కడిగి మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఆనాడు ఏమంటున్నాడంటే, నువ్వు కళంకమైనను మరి ఏ అవలక్షణము గల ఎద్దునే కానీ గొర్రె మేకలనే కానీ నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకి హేయము. అపవిత్రమైన వాటిని దేవుడికి బలిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే బదులు దేవునికి కోపం వస్తుంది, అది హేయం, అసహ్యం అంట దేవునికి. అయితే ఇప్పుడు మనమేం అర్పిస్తున్నాం చూడండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మనం దేవునికి అర్పింపగా తగినవి ఏమున్నదో మనం చూసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నుండి నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఆమేన్.
చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి మనం ఎలా దేవుని సన్నిధికి రాగలుగుతాము? ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. పాపం చేత కూలిన మనం ఎవరి తట్టు తిరగాల? దేవుడైన యెహోవా తట్టు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చూడండి, ఆనాడు ఎడ్లను అర్పిస్తే ఈనాడు మనం ఏమర్పించాలా? మన పెదవులను అర్పించాలంట. మన పెదవులతో దేవుణ్ణి మనం గణపరచాలో, స్తుతించాలి, మొరబెట్టుకోవాలని అంటున్నారు. మరి దానికి ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము, మేము ఇంకా గుర్రము లెక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నువ్వే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని రక్షించేవాడు కూడా నువ్వే కదా అంటున్నాడు. అంటే అశ్షూరీయులంటే అన్యులు, లేదా కండబలం గలవారు, లేకపోతే ధనబలం గలవారు. అట్లాంటి వాటిని మేము ఇంకా ఆశ్రయించము. మా శక్తిని మేము ఆశ్రయించము, ఇతరుల శక్తిని మేము ఆశ్రయించము. నీకు బలిగా అర్పించడానికి మా పెదవులే ఉన్నవి, వాటిని మీకు అర్పిస్తున్నాము. అది మీరు అంగీకరించి మేము విశ్వాసఘాతకులం కాకుండా ఉండనట్లు మమ్మల్ని గుణపరచు దేవుడు నువ్వే కదా అని అడుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ప్రభు అంటున్నాడు, నా బలిపీఠం మీద మీరు ఏమర్పించారు? గ్రుడ్డి దానిని, కుండి దానిని బలి అర్పించారు అని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయకపోతే దేవుని ఎదురు నుంచి మనకు జవాబు రాదు. విశ్వాసం లేకుండా అర్పించే ప్రార్థనకేమో గురుడి ప్రార్థన అంటారు. అంటే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు అవిశ్వాసం అనే గుడ్డితనము కలుగు చేసి ఉంటుంది. కాబట్టి ఆ గుడ్డితనంతో మనం ప్రార్థన చేస్తే అది దేవునికి అంగీకారము కాదు. అంటే అవిశ్వాసంతో చేసే ప్రార్థన దేవునికి ఎలా ఉందంట? గురుడి దానిని బలి ఇచ్చినట్లుగా ఉంటుంది. కుండి దానిని అంటే విశ్వాసములో ముందుకు సాగలేని వారు. ఒకసారి మేలు పొందినా మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలు మనుషులుగా మారిపోతారు. అది దేవునికి ఇష్టమో కాదు. దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలా? ముందుకు సాగాల, బలముగా ముందుకు సాగాల. సాగలేని వారే కృండివారు. కాబట్టి విశ్వాసంలో మనం ముందుకు కొనసాగలేకపోవటం కూడా దేవునికి అయిష్టమైనటువంటి కార్యమని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు యథార్థమైన హృదయము, పరిశుద్ధమైన పెదవులు, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని ఎవరు హెచ్చరిక ఇస్తున్నాడు? దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. ఎందుకంటే అంత మటుకే కాకుండా వాక్యానుసారమైన జీవితం కూడా మనకు కావాలి. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 10 వరకు కూడా చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం ఎంత ప్రార్థన చేసినా ఎలాంటి ప్రార్థన చేయాలా? విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలా? వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలా. వాక్యానుసారమైన జీవితం లేకపోతే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అడుగుదురు. చూడండి, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. మీరు తిరగపోతే నేను మీకు జవాబు ఇవ్వను. అయితే మనం అడుగుతామంటే దేని విషయంలో అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మానవులు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ.
10వ భాగము ప్రతిష్ఠితార్పణలు ఇక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూసారా, దేని యొద్ద దొంగిలిస్తామంట? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు. మనకు జీతం వస్తే తీసుకుంటే మనకు జాలవనుకునే మనసే, కానీ నా దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు, నన్ను బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం చేయడానికి లేకపోతే పని చేయడానికి శక్తి ఇచ్చాడు, నా ప్రభు ఇచ్చిన దానిలో 10వ భాగం ఆయనదే అని అనుకోవటానికి మనసు ఉండదు మనుషులకి. ఇది మాకు చాలవనుకుంటారు, ఇది చాలదు, ఇంకా ఇంత ఇస్తే మాకు చాలవు అని అనుకుంటానే ఉంటాం. కానీ మనం ఒకవేళ చనిపోయింటే మనం ఉద్యోగం చేస్తామా? మన కుటుంబాన్ని పోషిస్తామా? మనం ఏమైనా చేయగలుగుతామా? ఆయుష్కాలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రాణం ఆయన ఇచ్చాడు, మనకు ఆరోగ్యం ఆయన ఇచ్చాడు. మనకు ఇదన మనం బ్రతుకుతున్నామంటే ఎవరి కృప? అది దేవుని కృప. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు బ్రతకటానికి ఎంతో కష్టపడతా ఉంటాడు, కానీ దేవుడు సెలవిస్తే నువ్వు బ్రతుకు అని సెలవిస్తేనే బ్రతుకుతున్నాం. లేకపోతే మన శక్తితో, మన ఆరోగ్యంతో, లేకపోతే మన వాకింగ్తో, లేకపోతే మన డైటింగ్తో మనం బ్రతుకుతున్నాము అనుకుంటే అది వ్యర్థము. ప్రభు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగలిస్తారా? ఏ విషయంలో దొంగిలిస్తారు? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణ. అది మనకు తెలియదు. 10వ భాగం ఇవ్వమంటేనే ఏడుస్తాము, ఇంక ప్రతిష్ఠిత అర్పణ ఎందుకు ఇస్తామండి? కానీ దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఇస్తేనే మనం దేవుని దృష్టికి అంగీకారం అవుతామని చెప్తున్నాడు. మరి మీరు దొంగలిస్తారు, మీరు దొంగలై ఉన్నారు, దొంగలిస్తూనే ఉన్నారు అంటున్నారు. మీరు అయిపోయింది ఏమైందంట? దొంగలిస్తూ ఉంటే ఏమవుతామంట? శాపగ్రస్తులై ఉన్నారు. మనం కేవలం డబ్బు విషయంలో కాదండి, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఒక దినములో 2 గంటల 40 నిమిషాలు దేవునితో గడపాలి మనం. మీరు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, దేవుని వాక్యం ధ్యానం చేయండి. అది దేవుని సమయమేనండి, అది దేవునికి ఇవ్వాలి మనం. వారానికి ఒకరోజు చర్చికి వెళ్ళమంటేనే అక్కడ 1 గంట సేపు కూర్చోటానికి ఇబ్బంది పడతారు. మధ్యలో ఉపవాస ప్రార్థనలు, శుక్రవార ప్రార్థనలు, మంగళవార ప్రార్థనలు అంటే ఇంకా విసుక్కుంటారు. కానీ దినము దేవుని సన్నిధిలో 2 గంటల 40 నిమిషాలు మనం గడపాల్సిందే. నీకు ఆశీర్వాదం రావాలంటే మీరు నేను చెప్పినట్టు చేస్తే నేనేం చేస్తానో ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలనంద విస్తారమైన దీవెనలు మీకు ఇస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మా పెదవులే కదా నీకు అర్పించదగినవి అని అంటున్నారు. అంటే నీ అపవిత్రమైన పెదవులతో నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. పరిశుద్ధమైన పెదవులు, యథార్థమైన హృదయము, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితము, వాక్యానుసారమైన జీవితము మన యొద్ద నుంచి ఎవరు కోరుకుంటున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు. అంతే నేను కోరుకునేది అంటున్నాడు. ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి ఆత్మీయ అనుభవంలో జీవించాలంటే మనం ఏం చేయాలా? వాక్యం తెలిసిన వారమై ఉండాలి. కాబట్టి దేవుని గుడారంలో నివసించదగిన వారుగా మనం ఉండాలి. అది మనకు తెలుసు. చూడండి, కీర్తనలు 15వ కీర్తన 1 నుంచి 5 వాక్యాలు చదువుకుందాం. 15వ కీర్తన 1 నుంచి 5 వాక్యాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత భక్తి జరుపుకున్నా ఈ లోకంలో కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉండాలి. ఇక్కడ చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈ నాలుకతో ఏం పలకాలంట? నిజం పలకాల. యథార్థమైన హృదయం కలిగి జీవించాలి. నీతిని అనుసరించండి, వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి అని చెప్తున్నాడు. అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. చూసారా, నువ్వు ఇస్తానని మాట ఇస్తే ఎంత నష్టమైనా కష్టమైనా ఇవ్వాల్సిందే. మాట ఇచ్చాం కదా, మాట నెరవేర్పెట్టుకోవాలా. తర్వాత ఏమంటున్నాడు? ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, అమ్మ అలా చేయకూడదంటే మా జీవనోపాధి అదేనండి అని అంటారు.
ఏమంట? వడ్డీ అనంట జీవనోపాధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకంత డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టుబడి పెట్టుకొని ఇంకేమన్నా ఒకటి చెయ్యి. వడ్డీయే తినాలని ఏముంది అంటే, ఇంట్లో కదలకుండా కూర్చొని వడ్డీకి ఇచ్చి వడ్డీ మాత్రం నెల నెల రప్పించాలి, జీతం అన్నమాట వాళ్ళకి. చాలా తప్పది. అది తప్పని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు అంటే ఇవ్వకూడదు అని అర్థం. ఇవ్వకుండా దాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మలచడానికి, నేను తిరగలేను ప్రభువా, పని చేయలేను, నాకు ఏదో జీవనోపాధి ఇవ్వమంటే దేవుడు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడండి. ఏదో ఒకటి నువ్వు కష్టపడి ముందుకు పోయేదానికి. శరీర కష్టం చేయలేకపోతే నీకు ఏదో దేవుణ్ణి అడగండి, నేను నీకు ఇష్టమైన రీతిలో జీవించాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించడానికి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారుడు తండ్రిని గణపరచవలేను కదా అని అంటున్నాడు. కుమారుడు తండ్రిని కనపరచాలంటే కుమారుడు తండ్రిని ఎరిగి ఉండాలి. రెండవదిగా ఏం చేయాలంట? శ్రేష్టమైన బలిని ఆయనకి అర్పించాలి. అంటే మనం బలి అర్పించేవారం కాము, కానీ మనము మన పెదవులతో, యథార్థమైన హృదయం గల పెదవులతో దేవుని స్తుతించి మహింపరిచి ఆయన ఎదుట నమ్మకమైన జీవితం మనము జీవించాలి. విశ్వాసములోను ఆయన గణపరచులోను మనం ముందుండాలని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరికిస్తున్నాడు. ఎందుకంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే దేవునికి అంగీకారమైనటువంటి బలి అర్పించాలి. శ్రేష్టమైన బలి అర్పించాలని చూసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? దేవునికి అంగీకారమైన బలిని అర్పించాలి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యము. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజపట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కటాక్షం చూపించాలంటే ఏం చేయాలంట? ఆయనకి శ్రేష్టమైనటువంటి బలిని, ఆయనకి అంగీకారమైనటువంటి బలిని అర్పించాలి. మరి భక్తుడు అడుగుతున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను దర్శింతును అని అడుగుతున్నాడు. చూడండి, మీకా గ్రంథంలో మనం గమనిస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదువుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున? వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయున? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా? నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేనెత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. ఆయనకి ఇష్టమైన అంగీకారమైనటువంటి బలి ఏమిటి? ఇక్కడ అడుగుతున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున? వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంద విస్తార తైలమును ఆయనకి సంతోషం కలుగు చేయున? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుని లేదా నా గర్భఫలం ఇచ్చేదా? శ్రేష్టమైన బలిని తీసుకొచ్చి నీకు అర్పించేదా అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు చేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుటయో ప్రవర్తించుటయో, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు వద్దు. నువ్వు తెచ్చే శ్రేష్టమైన బలులు కాదు ఆయన కోరుకునేది. ఏదంటే ఆయన చెప్తున్నాడు చూడండి, నీకు తెలియచేయడమై ఉన్నది కదా, న్యాయముగా నడుచుకొనుటయో,
కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం బలి కోరుకుంటున్నాడండి? మనం ఆయన ఎదుట ఎలాగుండాలంట? న్యాయముగా నడుచుకోవాలంట. ఏది ఉత్తమమో మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఎన్నో అవసరాలతో వచ్చి ఉన్నాం, ఎన్నో కష్టాలతో వచ్చి ఉన్న వారు ఉంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి ఈరోజు సెలవు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక అవసరం కోసమే కదా, ఏదో మనకు అవసరం వస్తే మనం దేవుని సన్నిధికి వచ్చాము. అయితే వచ్చిన మనం మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాడు దేవుడు. అంటే మీరు పూలు పండ్లు తెమ్మని లేకపోతే ఇంకేదో కానుకలు తెమ్మని కాదు దేవుడు అడిగింది. దేవుడు ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకొనుట. ఏది ఉత్తమమో న్యాయముగా నడుచుకొనుటయో. చూడండి, మనము న్యాయాన్ని తెలిసి కూడా కొన్నిసార్లు దాన్ని జరిపించలేం. ఫినెహాసు దేవుని సన్నిధిలో న్యాయమైన క్రియను జరిగించి ఇశ్రాయేలీల మీదకి వచ్చినటువంటి ఆ తెగులును ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10 నుండి 13 వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10 నుండి 13 వరకు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలీలు వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మోయాబు దేశమునందు దిగారు. షిత్తీములో దిగినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంట? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తారంట. విగ్రహారాధనకు బలి అర్పించిన వాటిని తినటము, ఆ స్త్రీలతో వ్యభిచారం చేయటము, ఇది చేస్తే దేవునికి ఏమొచ్చిందంట? వారి మీద కోపం వచ్చింది. కనుక దేవుడు ఏం చేశాడంట? తెగులు వారి మీదకి రప్పించాడు. ఒకే రోజున 25,000 మంది చనిపోతున్నగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో మోషే మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయిబ్రాల్ స్త్రీలను తీసుకొచ్చి తన గుడారంలోనికి తీసుకొచ్చి ఆమెతో పండుకున్నప్పుడు ఫినెహాసు ఏం చేశాడంట? ఏట చేత పట్టుకొని పోయి పొడిచి వాళ్ళిద్దరిని చంపేశారు. వెంటనే దేవుడు అంటున్నాడు, చూడు, ఫినెహాసు అంటే నాకు చాలా ఇష్టము. ఫినెహాసు ఏం చేశాడు? నేను ఓర్చుకోలేకపోయిన దాన్ని అతడు కూడా ఓర్చుకోలేదు. అతడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని చంపాడు. అది పాప పరిహారార్థ బలి. దేవుడు ఇష్టపడలేదు కనుక, దేవుడికి ఇష్టం లేని దాన్ని అతను ఖండించాడు కనుక అతనిని బట్టి నా కోపం ఇశ్రాయేలు మీద నుంచి మళ్ళుకుంది. దాన్ని బట్టి తెగులు ఆగిపోయింది. అతనితో నేనేం చేస్తున్నాను? సమాధాన నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఇంతకుముందు మన తండ్రితో సమాధానం లేకపోయినా ఇప్పటి నుండి మనం వాక్యం ఎరిగి తండ్రితో సమాధానం గలవారై జీవించినట్లయితే నీ పిల్లలకును వారి పిల్లలకును ఆశీర్వాదం 1000 తరములకు ఉంటుంది, శాపం 4 తరముల వరకు ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినమైనా మనము ఏం చేయాలా? న్యాయమును అనుసరించి నడుచుకొనుటకు దేవుని సన్నిధిలో తీర్మానము తీసుకోవాలి. అంతేగాని ఆయన నిన్ను వేలాది నదులంత విస్తార తైలం అడగలేదు, నీ జ్యేష్ఠపుత్రుని అడగలేదు, నీ యొక్క కుమారుని ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు. కానీ మనం ఏం చేయాలా? ఆయన ఎదుట శ్రేష్టము న్యాయముగా నడుచుకొనుట దేవునికి ఇష్టమైనటువంటి మరి కార్యమని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు దేవునికి కోపము వచ్చింది. మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం ఒక మాట గమనిస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7 నుండి 9 వరకు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడువలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవ కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడనూ శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారంలోనే నడుచున్నాము. ఆమె చూసారా? న్యాయం లేకుండా జీవించే వారి బ్రతుకులు ఎలాగున్నాయంట? వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి,
నిరపరాధులను చంపుటకై అవి త్వరపడుచును. వారి తలంబులు పాపహేతకమైన తలంబులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనం వారు ఎరుగరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అలాంటి వారమై ఉండకూడదు. మనము పాపం చేయటానికి మన కాళ్ళు పరిగెత్తకూడదు. నీతి న్యాయములు అనుసరించి జీవించడానికే దేవుడు మనల్ని భూమి మీద సృష్టించి ఉన్నాడు కనుక అలాంటి పాపపు బ్రతుకుల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ దినం దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకోవాలి. ఏ చిన్న విషయంలో దేవునికి వ్యతిరేకమైన నడవడిక మనలో ఉండే, దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉండే, ఇదన మనం ఏం చేయాలా? దేవుని ఎదురు నుంచి క్షమాపణ పొందుకోవాలని దేవుడు మనల్ని అడుగుచున్నాడు. ఇంకా మనం గమనిస్తే అనేక విషయాల్లో ఏం చేయాలా? మనము న్యాయమైన తీర్పు తీర్చలేకపోతాం. మనకు తెలుసు అది తప్పు, అది పొరపాటు అని తెలిసి కూడా ఇది న్యాయమని చెప్పే ధైర్యం మనకు ఉండదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు న్యాయమైన తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7 నుండి 9 వరకు. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్. చూడండి, న్యాయమైన తీర్పు మనం చూస్తున్నాం. పాపం చేత పట్టబడిన స్త్రీని అందరూ పట్టుకొచ్చారు. ఏమని? ఆమె పాపం వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది కాబట్టి ఆమెను ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రంలో సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు ఆయన తీసుకొచ్చి, నువ్వేం చెప్తావు బోధ కూడా, ఈమెని ఇప్పుడు మేమేం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. అందరూ రాళ్లతోనే వచ్చారు. రాళ్లతో చెప్తే ఈయన ఎస్ అంటే వేసేస్తారనమాట. వేసి ఆమెని చంపేయాలని రెడీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏకపట్టుగా అడుగుతున్నారంట, ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఇప్పుడు ఈమెను ఏం చేయమంటారు? కొట్టమంటారా, చమ్మమంటారా, వద్దంటారా అని అడుగుతుండే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపం లేని వారు ఆమెను రాళ్లతో కొట్టుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అడిగారు, అందరూ రాళ్ళు తీసుకొచ్చారు, అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఆ మాట వినటంతోనే అందరూ ఏం చేశారంట? వాళ్ళ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారంట. ఎందుకంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాపం లేని వారు ఎవరునూ లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎంతోమందిని దూషిస్తూ ఉంటాం, తిడతా ఉంటాం. వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మనం మాట్లాడుతూ ఉంటాం. ముందు మనం ఎట్లాంటి వాళ్ళమని మనం ఆలోచన చేసుకోవాలి కదా. ముందు మనం కరెక్టా కాదా? మనం యథార్థంగా ఉన్నామా లేదా? మనలో ఏం పాపం లేదా? మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా? ఉండే దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరిచిన వాడు ప్రభువే. కానీ మనంతటా మనం నీతి క్రియలు జరిగించలేం. మన ప్రభు మనల్ని పరిశుద్ధపరిస్తే దేవునికి స్తోత్రం. లేదంటే నువ్వు కూడా ఒక్కరిని వేలెత్తి చూపించేదానికి, తిట్టేదానికి, అవమానపరిచేదానికి అధికారము లేదు. అందుకని ప్రభు ఒక్కడే న్యాయమైన తీర్పు తీర్చాడు. మీలో పాపం లేని వారు రాళ్ళతో కొట్టమంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అడుగుతున్నాడమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా అంటే, లేదు ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడు? నేను కూడా నిన్నేం చేయను, నేను కూడా నిన్ను కొట్టను, కానీ ఇక మీదట నువ్వు పాపమో చేయకూడదు. ఈ దినం దేవుడు మనల్ని కొట్టడం లేదు, దండించడం లేదు, శిక్షించటం లేదని దేవుడు చూడటం లేదని అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, కానీ ఒక సమయం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మారుమనసు పొందేదానికి ఒక సమయం ఇస్తున్నాడు. ఈ దినం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కొట్టను, ఇక మీదట నువ్వేం చేయకూడదు, పాపమో చేయి. ఒక్క వ్యభిచారం అని కాదండి, ఏ పాపమైనా పాపమే. శరీర కార్యాలన్నీ కూడా పాపమేనని మనకు తెలుసు. కాబట్టి నీలో ఉన్న బలహీనత ఏమైనాను ఈ దినం నేను నిన్ను క్షమిస్తున్నాను, వదిలేస్తున్నాను. నీవు ఇక మీదట ఏం చేయకూడదు, పాపమో చేయకూడదని ప్రభు ఈ దినం మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే, దీన మనస్సు కలిగి నీ ఎదుట, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుడు ఏం చేసి కోరుకుంటున్నాడు? ఏది ఉత్తమము, న్యాయముగా నడుచుకున్నటయు, న్యాయమైన తీర్పు తీర్చుటయు. ఇంకేం చేయాలంట? మరి దీన మనసు కలిగి దేవుని ఎదుట జీవించుట. చూడండి, దీన మనసు అంటే మనకు తెలుసు. ఎవరు దీన మనసు కలిగి ఉన్నారు ఈ లోకంలో? ఖచ్చితంగా దీన మనసు కలిగి ఉన్నవారు యేసు ప్రభు ఒక్కరే.
చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వరకు మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని, మనకందరికీ తెలుసు, పరలోకంలో నిరంతరం దూతల చేత స్తుతింపబడే మన ప్రభు ఆయన దేనికి ఇష్టపడ్డాడు? భూలోకంలోనికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని దీనుడై దరిద్రుడై పశువుల పాకలో జన్మించాడు. ఒక ఒండ్రింగివాణి కుమారునిగా తన జీవితము పరిచర్యలోకి రాకమునుపు 30 సంవత్సరాలు ఒండ్రింగివాణిగా ఉన్నాడు. తను తగ్గించుకొని ఆ పని చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? 30 సంవత్సరం తర్వాత యాజకత్వం జరిగించాలి కాబట్టి ఆయనకి ఆ వయసు వచ్చినప్పుడు ఆయన పరిచర్యలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనమైతే మనకున్న వాటిలో ఏదైనా అంద కూడా తగ్గించుకోవడానికి మనకి ఇష్టపడం. మన దాకా ఎందుకంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళకున్న హోదాను విడిచిపెట్టి ఏది కూడా వాళ్ళు ఒప్పుకోరు. కనీసము ఏదన్నా చిన్న విషయాల్లో ఒక ఆఫీసర్ కుమారుని కింద కూర్చోమంటే కూర్చుండాడా? కూర్చోడు. వాడు కుర్చీ వెతుకుతాడు, ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, చిన్న బిడ్డ కూడా తగ్గించుకునే మనసు లేకపోయినా యేసు ప్రభు తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మన కొరకు తను రిక్తునిగా చేసుకొని మన మధ్యలో నివసించి మనలాంటి మనుషుడిగా జీవించి ఆయన ఏ పాపం చేయకపోయినా బందిపోటు దొంగలు నరహంతకులకు విధించబడేటటువంటి ఆ సిలువ మరణం పొందటానికి ఆయన ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు. మనందరి పాపం ఆ సిలువలో ఆయన భరించాడు, మన కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆయనకున్న మనసు మనకుందా లేదా అని చూసుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుడి. ఇంకా ఆయనకున్నటువంటి ఒక లక్షణం అంటే కనికరమును ప్రేమించుట. కనికరమును ప్రేమించడానికి వచ్చానని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుండి చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు మీద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికే వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుని చెప్పాను. ఆమేన్. చూడండి, సుంకరులు పాపులంటే అందరూ ద్వేషిస్తారు, ఎవరు ఇష్టపడరు. కానీ యేసు ప్రభు ఎవరిని పిలిచారండి? చేపలు పట్టే వాళ్ళని, సుంకరులని, పాపులని పిలుచుకున్నాడు. మరి సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తుంటే మీ ప్రభు వాళ్ళతో తింటున్నాడు ఏంటి అంటే ఆయన ఏమంటున్నాడు? ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కానీ వైద్యుడు అవసరమో, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. బాగా హెల్తీగా ఉన్న మనం 500 పెట్టి కార్డు కొనుక్కుంటామా? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా రోగం ఉండే పోతాం, లేకపోతే ఎందుకు పోతామండి? మరి ప్రభు అంటున్నాడు వాళ్ళకే నేనంటే అవసరం. ఎవరు? పాపులకే నేనంటే అవసరము, నీతిమంతులకు నేనంటే అవసరం లేదు. వాళ్ళని పిలవటానికే వచ్చాను నేను. కనుక నేనేం చేస్తాను? మీరేం నేర్చుకోవాలంట? అయితే నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పచ్చు. కాబట్టి క్రీస్తు యేసు కనికరమును ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలా?
ఎవరికి కనికరం అవసరం, ఎవరు దీనస్థితిలో ఉన్నారో, ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళని ప్రేమించి వాళ్ళకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనము అసహించుకోకూడదు. మన స్వభావం ఏమిటండి, కొంచెం తక్కువలో ఉండేవాళ్ళు, కొంచెం హీనంగా ఉండే వాళ్ళని చూసి మనం అసహించుకుంటాం. ప్రభు అలా అసహించి ఉంటే మనం అందరం ఏమైపోయేవాళ్ళమో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడండి, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియచేయబడటం అయి ఉన్నది అని అంటున్నాడు. అని ఆయన అడుగుతున్నాడు కదా. ఏమంటున్నాడు ఒకసారి చదువుకుందామా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. మీకా గ్రంథము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, మనలో తగ్గింపు స్వభావం, వినయము, విధేయత అంటే వీటిని ఆత్మఫలం అంటారు. ఆత్మఫలం అంటే అందరికీ తెలుసు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుండి 23 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొండని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మఫలం కలిగి మనము దేవుని సన్నిధిలో జీవిస్తే అదే దేవునికి అంగీకారమైనటువంటి బలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహము, విశ్వాసము, సాత్వికము. ఇవి 9 ఒక్క పండులోని ఫలాలే. ఒక కమలా పండు ఒలిస్తే ఎన్ని తొనలు ఉంటాయి? 9 తొనలు, 12 తొనలు ఉంటాయి. అలాగే నువ్వనే ఫలములో ఈ లక్షణాలన్నీ ఉండాలి. అవి ఉంటేనే దేవునికి అంగీకారమైన బలి. అలాంటి ఆత్మఫలంతో మనం ప్రభువుని స్తుతించినప్పుడు అది దేవునికి అంగీకారమైన బలి అవుతుంది. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కుమారుడు తన తండ్రిని గనపరచవలను కదా అని అడుగుతున్నాడు దేవుడు. మరి ఎలా గనపరచాలంట? ఆయన్ని ఎదిగి గనపరచాలి. రెండవదిగా శ్రేష్టమైనటువంటి బలి, యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన పెదవులు మరి కలిగి మనం దేవుణ్ణి గనపరిచే వారంగా ఉండాలి. మూడవదిగా దేవునికి అంగీకారమైన బలి, అది న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇవి మనలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి బలి అర్పణ దేవునికి అర్పించి దేవుని సన్నిధిలోంచి దినము ఆయన సన్నిధిలోంచి గొప్ప దీవెనాశీర్వాదం పొందుకొని వెళ్ళుటకు దేవుడు ఈ దినము మనకు హెచ్చరిక ఇచ్చున్నాడు. కాబట్టి మనస్సులో పెట్టుకొని ప్రార్థన చేస్తాం. దేవుని క్షమాపణ అడుగుదాము. దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారమైన ప్రార్థన చేసి దేవుని ఎదురు నుంచి కృప పొందుకుందాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.